ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. మరి ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే మనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి గారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? సో అందరికీ నమస్కారం. మనం నిన్నటి వరకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన 6 మండలాల్లో మరి నిన్న సాయంత్రం వరకు నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ స్క్రూటినీ కూడా అన్ని క్లస్టర్స్లో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ స్క్రూటినీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత దీంతోపాటు ఈరోజు సెకండ్ ఫేజ్ సంబంధించిన కూడా మళ్ళీ నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ వారు ఫీల్డ్లో ఉండి రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, ఏఆర్ఓస్ కానీ, తర్వాత ఎంపీడీఓస్ కానీ, మిగతా సీనియర్ అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండి అవి అన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నారు. సో ఇప్పటివరకు మనం నిన్నటి వరకే నామినేషన్స్ తీసుకుంటే చాలా మంచిగా రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఓన్లీ ఒక ఉటనూరు మండలంలో ఒక నర్సాపూర్ బి ఆ గ్రామంలో మాత్రమే ఒక 3 వార్డ్స్లో అక్కడ నుంచి నామినేషన్స్ రాలేదు. కానీ మిగతా అన్ని చోట్ల సర్పంచెస్ నుంచి వార్డ్ మెంబర్స్ కూడా నామినేషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా నేను అదే కోరుతున్నాము, ఎవరైతే ఇప్పుడు ఈ మండలాల్స్లో మళ్ళీ నామినేషన్ ప్రక్రియ అవుతున్నాయి, సో అక్కడ కూడా యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ నామినేషన్స్ కూడా ఫైల్ చేయాలి, సర్పంచెస్ కానీ వార్డు మెంబర్స్ కానీ. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా మరి పంచాయతీ ఎన్నికల్లో మరి సర్పంచ్లకైతే ఎస్టీనే ఉంటుంది రిజర్వేషన్. కాకపోతే వార్డు మెంబర్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ బీసీ రిజర్వేషన్లు లేవని చాలామంది చెప్తున్నారు. అది అన్రిజర్వ్డ్ వచ్చాయని చెప్తున్నారు. సార్ దాని మీద ఎట్లా మీరు చూస్తారు? ఇది సో ఇది గవర్నమెంట్ మొన్న జియోఎంఎస్ నంబర్ ఏవైతే 46 వచ్చింది, దాని ప్రకారం మనం రిజర్వేషన్ ప్రక్రియ చేయడం జరిగింది. ఏజెన్సీ ఏరియాస్లో బేసికల్గా సర్పంచ్ సంబంధించిన అది 100% ఎస్టీ రిజర్వేషనే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. రెండోది వార్డ్ మెంబర్ సంబంధించిన ఆ గ్రామ పంచాయత్లో మినిమం 50% ఎస్టీ రిజర్వేషన్ లేదు ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం ఉంటుంది. మిగతా ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటి సంబంధించిన యాజ్ పర్ ద ఏవైతే కమిషనర్ పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి మాకు ఈ ఎస్సీ కానీ బీసీ కానీ అన్రిజర్వ్డ్ కానీ అక్కడ నుంచి ఏ విధంగా వచ్చింది దాని ప్రకారమే మనం ఈ జిఎంఎస్ నంబర్ 46 ప్రకారం నామినేషన్ ఖరారు చేసి మళ్ళీ గ్యాజెట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడు ఆ రిజర్వేషన్ గ్యాజెట్ ప్రకారమే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందాక కొందరు అన్నారు, సో గతంలో మరి ఏ రూల్స్ ఉన్నాయి, ఏ గైడ్లైన్స్ ఉన్నాయి వారికి చెప్పడం జరిగింది. మనం ఎలక్షన్ అయిన తర్వాత అది గతంలో ఉన్న జియో కానీ గతంలో ఉన్న ఒక గ్యాజెట్ కానీ మళ్ళీ స్టడీ చేసి దానికి ఇప్పుడు తేడా ఏముంది, దానికి ఏమైనా గవర్నమెంట్కి ఒకవేళ మనం రికమెండేషన్స్ ఏమైనా పంపాలి అంటే ఆఫ్టర్ ద ఎలక్షన్ మనం ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు యాజ్ పర్ జిఎంఎస్ నెంబర్ 46 యాజ్ పర్ ద ఏవైతే ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ అన్రిజర్వ్డ్ కానీ మనం ఏవైతే గవర్నమెంట్ నుంచి కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి రావడం జరిగింది దాని ప్రకారమే మొన్న గ్యాజెట్ పబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా జిల్లాలో పలు చోట్ల ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలను మీరు ఏ విధంగా మీరు రిజన్? సో దానికి సంబంధించిన మనకి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియర్గా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రావడం జరిగింది. ఒకటేమో ఎక్కడైనా అన్కాంటెస్టెడ్ ఎలక్షన్ అంటే ఒక క్యాండిడేటే మాత్రమే పోటీ చేస్తున్నారు, వాటికి మనం ఒక 3-4 ఈ అంశాల పైన ఎంక్వైరీ చేస్తాము. ఒకటేమి బలవంతము, వేరే ఎవరినకి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. రెండోది ఏమైనా ప్రలోభము, అటువంటి ఏమైనా ఉంటే మళ్ళీ ఆ ప్రలోభం ద్వారా ఆయన మొత్తం సీట్స్ ఆక్షనింగ్ చేశారు, ఇటువంటి ఎక్కడైనా జరిగిందా జరగలేదా వాటికి లోకల్ ఈ మనం పంచాయత్ సెక్రటరీ, గ్రామ పాలనా అధికారి, పోలీసు నుంచి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆరో రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు అక్కడ ఉన్న ఎవరైతే సింగిల్ క్యాండిడేట్ ఉన్నారో ఆయన నుంచి డిక్లరేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇటువంటి ఏమైనా మ్యాల్ ప్రాక్టీసెస్ చేసినరా చేయలేదా, ఆ డిక్లరేషన్ ప్రకారం ఆరో రిపోర్ట్ ప్రకారము మళ్ళీ నేను ఒక ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అక్కడ ఫర్దర్గా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి జరిగింది అంటే మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నేను ఒక రిపోర్ట్ పంపించి మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఆ ఎలక్షన్ కూడా రిప్రిమాండ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకే ఎక్కువ మంది మనం ఈ ఫేజ్ 1లో కూడా ఎక్కువ మంది నామినేషన్స్ ఫైల్స్ చేశారు. ఫేజ్ 2లో కూడా అదే కోరుతున్నాము. ఫేజ్ 2 కానీ ఫేజ్ 3లో కూడా ఎక్కువ మంది నామినేషన్స్ కూడా ఫైల్ చేయాలి. సో రైట్, ఇది మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఉట్నూరు నుండి శైలేందర్, ఏబీపీ దేశం.